ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున బరిలో ఉంటానని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదిత స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ను కలిసి పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని ఆమె చెప్పారు. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఉప ఎన్నిక బరిలో ఉంటానని నివేదిత వెల్లడించారు. అన్ని పార్టీలు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు, చాలామంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు. మీకు తెలిసిన విషయమే. అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం. ఈ పరిస్థితిలో చాలామంది సాయన కుటుంబం నుండి ఒకటి ఉండాలి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది. ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు చెప్పింది మనమందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 5 టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్నని ఎలా అయితే గెలిపించారో, చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంత కష్టం ఉన్నా కానీ అందరు లీడర్లు వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత తొందరగా మన లీడర్ని కోల్పోయాం. ఈరోజు మీటింగ్ ద్వారా అందరూ లీడర్లు, అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నిల్చోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ తీసుకొని